సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సినిమా ఇండస్ట్రీలో దర్శకులు తమ అభిరుచికి తగ్గట్టుగా ఏ జానర్ లో తీసినా నిర్మాత మాత్రం తీసేది లాభాల కోసమే. ఎలా తీస్తే డబ్బులొస్తాయి అన్న కమర్షియల్ లెక్కలు వేసుకుంటూ ఉంటారు. 100 సినిమాలు తీస్తే 10 మాత్రమే బ్రేక్ ఈవెన్ అవుతాయి. అయితే వీటిలో 1-2 మాత్రమే భారీ లాభాలను తీసుకొస్తాయి. ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ ను లాభాలతో ముంచెత్తిన ఆ సినిమాలేంటో చూద్దాం. హనుమాన్ బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. సంక్రాంతి రేసులో గుంటూరు కారంతో ఢీకొట్టి సంక్రాంతి మొనగాడు అనిపించుకుంది. తేజు హీరోగా ప్రశాంత్ వర్మ సృష్టించిన ఈ విజువల్ వండర్ను 30 కోట్లకు అమ్మితే 148 కోట్ల షేర్ను తీసుకొచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ కు 128 కోట్ల లాభాలొచ్చాయి. సినిమా బాగుందే, కానీ డబ్బులు రావు. తెలుగు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన ఈ విచిత్రమైన పరిస్థితితో నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు. పాజిటివ్ టాక్ వచ్చినా ఆనందించడానికి వీల్లేదు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో వచ్చిన టిల్లు స్క్వేర్ సత్తా చాటిందే. సినిమాను 27 కోట్లకమ్మితే 69 కోట్లు తీసుకొచ్చిందే. చిన్న సినిమా అన్న పేరే గాని 42 కోట్ల భారీ లాభంతో ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చిందే. పుష్ప 2 రిలీజ్ అయి 25 రోజులవుతున్నా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. పుష్ప 2 పై ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు ఎవ్వరూ ఊహించని విధంగా ఫ్యాన్సీ రేట్లకమ్మారు. ఇండియన్ సినిమా బిజినెస్ ను 500 కోట్లు దాటించిన తొలి చిత్రం ఇదే. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 617 కోట్లకమ్మితే 25 రోజుల్లో 796 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. 179 కోట్ల లాభాలతో దూసుకుపోతున్న పుష్ప 2 ఎక్కడికెళ్లి ఆగుతుందో చూడాలి. కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి మైథలాజికల్ టచ్ ఇచ్చిన హనుమాన్ తో పాటు కల్కి కూడా భారీ లాభాలను కొల్లగొట్టింది. 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 370 కోట్లు కమ్మితే 536 కోట్ల షేరు, 1053 కోట్ల గ్రాస్ వచ్చింది. 166 కోట్ల లాభంతో డార్లింగ్ ఫ్యాన్స్ కి అదిరిపోయి హిట్ ఇచ్చింది కల్కి. దేవరాకు డివైడ్ టాక్ వచ్చిన బ్రేక్ ఈవెన్ అయింది. అయితే దసరా రేసులో మరో హిట్ లేకపోవడంతో సెలవులు కలిసొచ్చి దేవరా కమర్షియల్ గా హిట్ అయింది. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన దేవరాను 182 కోట్లకమ్మితే 256 కోట్ల షేర్, 450 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి 74 కోట్ల లాభాన్ని తీసుకొచ్చింది. కొన్ని చిన్న సినిమాలు డబుల్ ప్రాఫిట్ ని తీసుకొచ్చాయి. సాయంత్రం 3ంటికే సన్సెట్ అయ్యే ఊరి కథకు సస్పెన్స్ థ్రిల్లర్ ని మిక్స్ చేసి తీసిన కా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. సినిమాను 10 కోట్లకమ్మితే 20 కోట్ల షేర్ ని తెచ్చింది. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ ప్రాఫిట్ ని రాబట్టడంలోనూ లక్కీనే. వరల్డ్ వైడ్ గా 27 కోట్లకమ్మితే 53 కోట్ల షేర్, 110 కోట్ల గ్రాస్ వచ్చింది. సంక్రాంతి రేసులో దిగిన నాసామిరంగా 4 కోట్ల ప్రాఫిట్ ని అందుకుంది.